ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు? వంగగీత మీద పోటీ చేస్తారు. పూర్తిగా గెలవకపోయినా గెలవచ్చు పవన్ కళ్యాణ్, ఎందుకంటే అక్కడ కాపు సామాజిక వర్గం ఉంది కాబట్టి. ఇక్కడ గాజువాక భీమార్లో కూడా ఉన్నారు కానీ అప్పుడు జరిగింది ఏంటంటే నమ్మకం లేదు జగన్ మీద, యాక్టర్ మీద నమ్మకం లేదు. మన పార్టీ విలీనం చేస్తారేమో అని కొంత నమ్మకం లేదు. అభిమానం నాకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అభిమానం. పొలిటికల్ గా జగన్ అంటే బాగా ఇష్టం. అట్లా మధ్యలో నలిగిపోయి అది కాక డబ్బులు పంచనా అంటాను కదా, రూపాయి కూడా ఈయనన్నప్పుడు ఓటు మంచిదే గెలవచ్చు, పంచకుండా అట్టే ఉంటే ఇప్పుడు సానుభూతి మీద గెలవడం కదా. సానుభూతి మీద అంటే ఓను పోటీ చేస్తే పోయేది, మళ్ళా కలిసిండు కదా టీడీపీలో, మళ్ళా టీడీపీని చెప్పింది మళ్ళా కలిసిండు. అంటే నా సమాధానం కాకుండా జనాలది ఇప్పుడు పని చేసుకునే వాళ్ళు కానీ, కూలి పని చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటది. నిన్నదాకా నువ్వు చంద్రబాబు నీకు చంద్రబాబు మంచోడు కాదంటే పవన్ మంచి అవుతున్నారు కానీ మనం ఒక సాటి మీద పోతేనే కదా జనాలు అదొకటి మైనస్ కావాలి. ఫ్యూచర్ లో జగన్ కలిస్తే కాంగ్రెస్ కలవచ్చు పైన హైకమాండ్. ఆల్రెడీ బీజేపీతో ఒక రకంగా రాష్ట్ర ఒప్పందం ఉంది ఆయనకు, బీజేపీ సపోర్ట్ ఎక్కడే ఉన్నారు. వీళ్ళు ఏంటంటే కావాలని ఓపెన్ గా అయ్యారు. జగన్ గారు మన రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి మనకు సపోర్ట్ కావాలి పైన, దాని పరంగా పోతారు. కానీ జగన్ ప్రత్యక్ష రాజకీయాల సపోర్ట్ అయితే కూడా నాన్న పార్టీ పరంగా ఓడించడానికి ఎప్పుడైతే డబ్బు ఖర్చు పెట్టారు జరగవచ్చు. అది ఇప్పటికే ఆల్రెడీ చాలా మంది ఓడియాలని జరగవచ్చు. మరి సరే గెలవచ్చా ఓడిపోవచ్చు? పవన్ కళ్యాణ్ అనేది ఈసారి గెలుస్తుంది ఆయన మట్టికి. మరి మెజార్టీ 1,00,000 అంటున్నారు, వస్తుందంటారా? అంత నమ్మకం లేదు. అసెంబ్లీకి అయితే పోతాం, అసెంబ్లీకి అయితే పోతాడు. 1,00,000 అని చెప్పలేనులే కానీ గెలవడం అయితే ఖాయం. ఓట్లు అనేది గెలుస్తారా? గెలవడం పిఠాపురంలో గెలిచి తీరుతాడు. ఎంత మెజార్టీ రావచ్చు? కూటమితో ఉంది కాబట్టి కంపల్సరీ గెలుస్తాడు. అక్కడ చాలా మంది వైసీపీ నాయకులు ప్రచారానికి ఇన్ఛార్జీలు అయ్యి పెద్ద ఎత్తున వెళ్తున్నారు. ఎవరు ఎన్ని చేసినా ఈ తర్వాత కూటమిని ఎవరు ఆపలేరు. కూటమి ఆపలేను కదా. ఆడ పిఠాపురంలో గెలుపుతారు కదా, గ్యారెంటీ గెలుస్తాడు. అంటే సానుభూతి మీద గెలుతురా? 2 చోట్ల ఓడిపోయినా ఆయన సానుభూతి మీద గెలుతురా? అప్పుడు జగన్ గారు ఒకసారి చూడండి అన్నారు కాబట్టి చూశారు జనాలు. ఎన్ని డబ్బులు ఇచ్చినా అభివృద్ధి లేనిది, ఎన్ని డబ్బులు ఇచ్చినా అంటే చాలా మంది లోకల్ నాన్ లోకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంది వంగగీత, పద్దానికి మన ఇంటికి ఫంక్షన్ పిలుతూ వచ్చే మనిషి పవన్ కళ్యాణ్. సినిమా ఈ రోజు రేపు సినిమాకి ఆయన్ని చూసినాం కదా, ఎన్నో కూడా ఒకసారి చూస్తే ప్రజలకు అర్థమైంది ఎవరు చేసేవాళ్ళు చేయను. పవన్ కళ్యాణ్ గెలిస్తే పిఠాపురాన్ని బాగా అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నాను. చేస్తారు కంపల్సరీగా. పిఠాపురంలో ఇప్పుడు ఈసారి విపరీతంగా ధనం ప్రవాహం ఉండేటట్టుంది. వైసీపీ వాళ్ళు ఎంతకైనా ఖర్చు పెట్టేటట్టుంది. ఎవరిచ్చినా తీసుకుంటాం, ఏమైనా తీసుకొని పవన్ కళ్యాణ్ గెలుస్తారు. అభివృద్ధికి ఓటేస్తారంట. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ మనకు గెలుస్తుంది. ఈసారి గెలిచి అసెంబ్లీ